ఎప్పుడైతే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామో ఏ ఏరియాలో అయితే మాస్ ఏరియాలోనా రిచ్ ఏరియాలోనా ఏ ఏరియాలో అయితే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే మ్యారేజెస్ జరిగితేనే ప్రెగ్నెన్సీస్ జరుగుతాయి. ఆ ఏరియాలోకి మనందరం కలిసి ఎంచకో టీం వర్క్ గా వెళ్ళి వాళ్ళకి ఒక చిన్న కార్యక్రమం పెట్టి మన అవగాహన అనేది కల్పించాలి. ఇలా మనం 1-2 సార్లు వెళ్ళి అవగాహన కల్పించినట్లయితే కొంత మనం ఆ టీనేజ్ మ్యారేజెస్ అన్ని తగ్గించగలుగుతాం. ఇందాక సూపర్వైజర్స్ అందరూ చెప్పినట్టుగా మనలో అవగాహన కల్పించడమే కాదు, ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి. అంటే ఎక్కడి నుంచి? స్కూల్కి వెళ్తాం కదా, ప్రతి గురువారం ఐఎఫ్ఏ టాబ్లెట్లు ఇస్తున్నప్పుడు వాళ్ళకి మనం చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇది వరకు చాలా ఉండేవి, రామమ్మ మహాలక్ష్మి అని, యువమిత్ర మీ అందరికీ తెలుసు కదా, యువమిత్ర మీటింగ్స్ అని ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు ఆడపిల్లలు సపరేట్ గా కూర్చోబెట్టి ఆ టీనేజర్స్ మ్యారేజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మనం వాళ్ళందరికీ వివరించాలి. అప్పుడు వాళ్ళ స్కూల్ ఏజ్ లోనే అర్థమవుతుందో ఈ ఏజ్ లో మేము చదువుకోవాలి, అమ్మ వాళ్ళు చెప్తే మ్యారేజెస్ చేసుకోకూడదు, చేసుకోవడం వల్ల చిన్న వయసులో మాకు ప్రెగ్నెన్సీ వస్తే కనుక మాకు సరిగా బిడ్డ ఎదగదు, పెల్విక్ క్యావిటీ అనేది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండదు, అప్పుడు నార్మల్ డెలివరీస్ అనేటువంటి అవ్వవు. ఇదివరకు ఎక్కువ సుఖప్రసవాలు అయ్యాయి, నార్మల్ డెలివరీస్ అవ్వవు, సిజేరియన్స్ అవుతాయి, ఈ బాధలన్నీ పడకూడదు అని మనం చెప్పిన విషయాలు మొదటి దశలోనే స్కూల్ ఏజ్ లోనే అవగాహన అనేది కలుగుతుందా కలగదా? అది ఫస్ట్ స్టేజ్ అవుతుంది. రెండో స్టేజ్ ఎప్పుడు అవుతుంది? ఈ వివాహం అయిన తర్వాత ప్రతిదీ మనం ఈసీస్ గా ఉండగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళొక్కరికీ చెప్పకూడదు, మనం ఎవరెవరు చెప్పాలి? తల్లి ఉంటే తల్లి, తండ్రి ఉంటే తండ్రి, అత్తగారు ఉంటే అత్తగారు, వాళ్ళ భర్త ఉంటే భర్త. ఎలా వెళ్తాం మనం? ఫ్రెండ్లీగా వెళ్తాం, అక్కనో పిన్ననో గ్రౌండ్ లెవెల్. అందుకే మనం ఉన్నాం. అందరూ ఎలా వెళ్తారు? ఏమండి బాగున్నారంట. మనం వెళ్తాం, ఎలా వెళ్తాం? 1000 పాపులేషన్ లో పిన్ని, అక్క, వదిన, అసలు ఈ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అనేది ఎంత బాగుంటుంది చెప్పండి. ఇలాంటప్పుడు వాళ్ళు మన మాట వింటారు, అవునా? మన మాట విన్నప్పుడు ఇదిగో ఈ ఏజ్ లో మ్యారేజ్ అనేది కొత్తగా పెళ్ళైంది కదా, మీరు వెంటనే ఓపీసీ కిల్స్ వాడేది, లేకపోతే నైరోధులు అవన్నీ చెప్పేస్తామా? డైరెక్ట్ గా చెప్పకోకుండా నీ ఏజ్ ఎంతమ్మా, ఈ ఏజ్ లో మ్యారేజ్ అయిందా, సరే నీకు బ్లడ్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకుని కొంచెం మీరు గ్యాప్ తీసుకుంటే బాగుంటుందేమో, మా దగ్గర ఇలాగా ఓపీ సైకిల్స్ వాడతారు, ప్లస్ నిరోధులు వాడతారు, లేదంటే ఇంకొకటి కూడా ఉంది తెలుసు కదా మీ అందరికి, ఇంజక్షన్ వచ్చింది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకోకుండా ఆంట్రా ఇంజక్షన్ కూడా వచ్చింది. ఇట్లాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు భార్యాభర్తలకి అని చెప్పడం వల్ల ఏమవుతుంది? వీళ్ళందరూ కూర్చుని చిన్న అవగాహన కలిపి మా అంగన్వాడీ టీచర్ గారు ఎక్కడున్నారు, మా ఆశా ఎక్కడుందని వెంటనే కాల్ చేసి వాళ్ళు మనకి గ్యాపింగ్ గురించి అడుగుతారు. ఈ విధంగా కూడా మన టీనేజ్ ప్రెగ్నెన్సీ అయినా మన టెంపరీ మెథడ్స్ పాటించడం వల్ల మన గ్యాపింగ్ అనేది జరిగి అక్కడ తల్లి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరిచిన వాళ్ళం. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలు చెప్పుకుంటా వెళ్తామో తల్లి బిడ్డల్ని రక్షించిన వాళ్ళం అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా